సరే, మనం దేనిలోకి వెళ్ళిపోదాం. చాలా ఇళ్లల్లో హోంవర్క్ అనగానే ఒకటే టెన్షన్, అదో రోజూవారీ యుద్ధంలాగా అయిపోతోంది. కాని నిజంగా అలా ఉండాల్సిన అవసరం లేదు. ఈ విశ్లేషణలో ఆ పోరాటాన్ని ఒక అద్భుతమైన అభ్యాసావకాశంగా ఎలా మార్చుకోవచ్చో వివరంగా చూద్దాం. బహుశా ఈ ప్రశ్న చాలామంది తల్లిదండ్రులకు బాగా కనెక్ట్ అవుతుంది. పిల్లల ఏడుపులు, మన వాదనలు, పెరుగుతున్న కోపం, అప్పో హోంవర్క్ చేయించడం ఒక పెద్ద టాస్క్గా మారిపోతోంది. అయితే ఈ అనుభవం నుండి బయటపడటానికి ఒక మార్గముంది. ఇక్కడే మనం మన ఆలోచనా విధానాన్ని కొంచెం మార్చుకోవాలి. అసలు మన లక్ష్యం ఆ రోజు హోంవర్క్ పూర్తి చేయడమే కాదు, పిల్లల్లో నేర్చుకోవడంపై ఇంట్రెస్ట్ పెంచడం, వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉపయోగపడే స్కిల్స్ నేర్పించడం. మనం గుర్తుంచుకోవాల్సిన మొదటి విషయమేంటంటే, ప్రతి పిల్లాడు లేదా పాప డిఫరెంట్. అందర్నీ ఒకేలా చూడలేం. వాళ్ళ లెర్నింగ్ స్టైల్ ఏంటో అర్థం చేసుకోవడమే వాళ్లను సక్సెస్ఫుల్ లెర్నర్గా మార్చడంలో ఫస్ట్ స్టెప్. ఈ మధ్య మనం ఎక్కువగా వింటున్న పదం న్యూరో డైవర్సిటీ. సింపుల్గా చెప్పాలంటే, ప్రతి ఒక్కరి మెదడు సమాచారాన్ని ప్రాసెస్ చేసే విధానం వేరుగా ఉంటుంది. ఇది లోపం కాదు, మనలో ఉండే ఒక సహజమైన వైవిధ్యమన్నమాట. ఇక ఈ స్లైడ్లో ఉన్నది చాలా ఇంట్రెస్టింగ్ విషయం. న్యూరోడైవర్స్ అభ్యాసకులకు కొన్ని అద్భుతమైన బలాలుంటాయి. ఉదాహరణకు ప్యాటర్న్లను గుర్తించడం, అంటే వాళ్ళు లెక్కల్లో కానీ కథల్లో కానీ ఇతరులు చూడలేని కనెక్షన్స్ను ఈజీగా కనిపెట్టేస్తారు. అలాగే హైపర్ ఫోకస్, అంటే వాళ్లకు నచ్చిన దానిపై గంటల తరబడి అపారమైన కాన్సంట్రేషన్తో పనిచేయగలరు. ఇవి నిజంగా సూపర్ పవర్స్ లాంటివి. పియర్సన్ నుండి వచ్చిన ఈ కోట్ ఒక ముఖ్యమైన తేడాని చెప్తోంది. ఈక్విటీ అంటే అందరికీ ఒకే రకమైన సపోర్ట్ ఇవ్వడం కాదు, ఎవరి అవసరానికి తగ్గట్టు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం. అప్పుడే ప్రతి ఒక్కరికీ గెలవడానికి సమానమైన అవకాశం దొరుకుతుంది. సరే, పిల్లల మైండ్ సెట్ గురించి తెలుసుకున్నాం కదా. ఇక వాళ్ల చుట్టూ ఉన్న వాతావరణం సంగతి చూద్దాం. వాళ్ళు నేర్చుకోవడానికి మనం ఒక బలమైన ఫౌండేషన్ వెయ్యాలి. ఈ చిత్రంలో చూపిస్తున్నట్టు చదువుకోవడానికి ఒక ప్రత్యేకమైన, నీట్గా ఉన్న ప్లేస్ ఉండటం చాలా ముఖ్యం. అది పిల్లల బ్రెయిన్కి ఒక సిగ్నల్ పంపుతుంది, ఓకే, ఇది ఫోకస్గా పనిచేసే టైం అని. ఆ స్టడీ జోన్ క్రియేట్ చేయడం పెద్ద కష్టమేం కాదు. డిస్టర్బెన్స్ లేని ప్రశాంతమైన చోటును సెలెక్ట్ చేసుకోవాలి. కళ్లమీద భారం పడకుండా మంచి లైటింగ్ ఉండాలి. పెన్సిళ్ళు, పుస్తకాలు అన్నీ అందుబాటులో పెట్టాలి. అన్నిటికన్నా ముఖ్యంగా డిస్ట్రాక్షన్స్ లేకుండా చూసుకోవాలి. ఇప్పటి కాలంలో మనందరికీ ఉన్న పెద్ద తలనొప్పి ఈ ఫోన్లో గ్యాడ్జెట్లు కదా. దీనికి కూడా ఒక మంచి ట్రిక్ ఉంది. చదువుకునే టైంలో ఆ ప్లేస్ని నో ఫోన్ జోన్గా ప్రకటించొచ్చు. లేదా జాన్స్ హాప్కిన్స్ సలహా ప్రకారం వాళ్ళు ఫోకస్గా చదివినందుకు రివార్డ్గా కొద్దిసేపు స్క్రీన్ టైం ఇవ్వచ్చు. ఓకే, వాతావరణం సెట్ చేశాం. ఇప్పుడు అసలైన పనిముట్లు అంటే లెర్నింగ్ టెక్నిక్స్ అందించాలి. వాళ్ళ టూల్ కిట్ను మనం రెడీ చెయ్యాలన్నమాట. మనం ఎంకరేజ్ చేయాల్సింది బట్టి పట్టడాని కాదు, అర్థం చేసుకోడాన్ని. బట్టి పడితే పరీక్షల వరకే గుర్తుంటుంది, కానీ ఒక కాన్సెప్ట్ను అర్థం చేసుకుంటే అది లైఫ్ లాంగ్ నాలెడ్జ్గా మారుతుంది. ఇది ప్యాసివ్ లెర్నింగ్ నుండి యాక్టివ్ లెర్నింగ్కి మారడం లాంటిది. మరి యాక్టివ్ లెర్నింగ్ అంటే ఎలా? ఉదాహరణకు, ఒక సైన్స్ పాఠం చదివాక వాళ్లని సొంత మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయమనాలి. లేదా ఒక పెద్ద ప్రాజెక్ట్ని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి రోజుకొకటి పూర్తి చేసేలా ప్లాన్ చేయాలి. ఇలాంటి పద్ధతులు నేర్చుకోవడాన్ని ఒక ఇంట్రెస్టింగ్ ప్రాసెస్గా మారుస్తాయి. అంతేకాదు, చదువు అంటే ఎప్పుడూ సీరియస్గా కూర్చోవడమే కాదు. నిజానికి ఆటల్లోంచే చాలా నేర్చుకోవచ్చు. ఈ కోట్ చెప్పినట్లు ఆట అనేది పిల్లల సహజమైన గుణం. దాన్ని మనం ఒక పవర్ఫుల్ లెర్నింగ్ టూల్గా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం పిల్లల ఎమోషనల్ సైడ్ గురించి మాట్లాడుకుందాం. వాళ్లలో గ్రోత్ మైండ్సెట్ అంటే వృద్ధి మనస్తత్వాన్ని పెంచాలి. గ్రోత్ మైండ్సెట్ అంటే ఏంటి? సింపుల్గా, మన తెలివితేటలు పుట్టుకతోనే ఫిక్స్ అయిపోవని, కష్టపడితే వాటిని పెంచుకోవచ్చని నమ్మడమే. ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే, వాళ్లు తెచ్చుకున్న మార్కుల కన్నా వాళ్లు పెట్టిన ఎఫర్ట్ని మెచ్చుకోవాలి. వాళ్లు పడిన కష్టాన్ని, వాళ్లు సాధించిన చిన్న చిన్న ప్రోగ్రెస్ని గుర్తించి సెలబ్రేట్ చేయాలి. జాన్స్ హాప్కిన్స్ నుండి వచ్చిన ఈ ఉదాహరణ చాలా పవర్ఫుల్. నువ్వు చాలా స్మార్ట్ అన్నప్పుడు అది వాళ్ల టాలెంట్కి ట్యాగ్ వేస్తోంది. అదే నువ్వు చాలా కష్టపడ్డావు అన్నప్పుడు అది వాళ్ళు కంట్రోల్ చేయగలిగే ఒక ప్రాసెస్ని గుర్తిస్తోంది. సో, అసలు విషయం ఇది. మనం ఎఫర్ట్ని మెచ్చుకున్నప్పుడు పిల్లలు ఫెయిల్యూర్స్కి భయపడరు. కష్టపడితే మనం ఏదైనా సాధించగలమనే నమ్మకం వాళ్లలో పెరుగుతుంది. ఇదే వాళ్లలో రెసిలియన్స్ అంటే స్థితిస్థాపకతను పెంచుతుంది. ఈ ప్రయాణంలో తల్లిదండ్రులు ఒంటరి కాదు. వాళ్ల టీంలో ఒక చాలా ముఖ్యమైన ప్లేయర్ ఉన్నారు. అదే వాళ్ల టీచర్.
ఇద్దరూ కలిసి ఒక బలమైన సపోర్ట్ సిస్టమ్ని నిర్మించాలి. ఈ చిత్రంలో చూపిస్తున్నట్లు పిల్లల చదువు అనేది తల్లిదండ్రులు, టీచర్లు, ఇంకా పిల్లలు ఈ ముగ్గురూ కలిసి చేసే ఒక టీంవర్క్. అందుకే టీచర్తో రెగ్యులర్గా టచ్లో ఉండటం చాలా ముఖ్యం. క్లాస్లో ఏం చెప్తున్నారో, వాళ్ళ లెర్నింగ్ గోల్స్ ఏంటి, మనం ఇంట్లో ఎలా హెల్ప్ చేయొచ్చు, ఇలాంటి విషయాలపై క్లారిటీ తెచ్చుకోవాలి. ఒకవేళ మీ బాబు లేదా పాప ఏదైనా సబ్జెక్ట్లో ఇబ్బంది పడుతుంటే సహాయం అడగడానికి అస్సలు మొహమాట పడొద్దు. ఈ విషయంలో టీచర్ల కన్నా మంచి గైడ్ ఎవరుంటారు? చివరిగా చెప్పేదేంటంటే, తల్లిదండ్రులు తమ పిల్లల లెర్నింగ్ ఎన్విరాన్మెంట్కి ఆర్కిటెక్ట్స్ లాంటివాళ్లు. వాళ్ళు కేవలం చదువుకునే చోట్నే కాదు, ఒక సరైన మైండ్ సెట్ని, స్కిల్స్ని, ఇంకా సపోర్ట్ సిస్టమ్ని కూడా నిర్మిస్తున్నారు. ఇవన్నీ వాళ్ళకి జీవితాంతం ఉపయోగపడతాయి. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. ఈ విశ్లేషణ నుండి తీసుకుని పిల్లల్లో ఒక లెర్నర్గా కాన్ఫిడెన్స్ పెంచడానికి ఈ వారం చేయగల ఒక చిన్న మార్పు ఏమిటి? ఆ ఒక్క చిన్న మార్పే ఒక పెద్ద ప్రయాణానికి మంచి ప్రారంభం కావచ్చు.